శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిందని అంటారు. మరి అటువంటి మహాలక్ష్మి విష్ణుమూర్తికి సతీమణి ఎలా అయ్యింది? పూర్వం ఈ మహాలక్ష్మి ఇంద్రుడి వద్ద ఉండేది. నా వద్ద ఉన్నది అన్న అహంతో ఇంద్రుడు ఎవరిని లెక్క చేసేటటువంటి వారు కాదు. ఒకనాడు ఇంద్ర దర్శనం కోసం దుర్వాసుడు అమరావతి నగరానికి విచ్చేజగా ఆ సమయంలో ఇంద్రుడు తన ఐరావతం పైన వీధులలో విహరిస్తున్నాడు. దుర్వాస మహర్షి ఇంద్రుడికి సమర్పించడం కోసం ఒక పుష్పమాలికను ఇవ్వగా ఆ పుష్పమాలికను ఇంద్రుడు ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు. ఆ కుంభస్థలం పైన ఉంచిన పుష్పమాలికను ఐరావతం తొండంతో లాగి నేలన వేయగా ఆగ్రహంతో దుర్వాసుడు లక్ష్మీదేవి నీ వద్ద ఉన్నది అన్న అహంతో ఇలా ప్రవర్తించావు కనుక లక్ష్మి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవుగాక అనే పరుషవాక్యం పలికాడు. లక్ష్మీదేవి తక్షణమే ఇంద్రుడిని విడిచి వెళ్ళిపోయింది, సముద్రంలో నివసించసాగింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో ఇంద్రుని యొక్క ఆ గౌరవం అలాగే ఇతరములైనటువంటి సమస్త మర్యాద సభా లాంఛనాలు తేజోవిహీనమయ్యాయి. రాక్షసులతో తగవులు పెరిగాయి. అమృతోత్పాదన కోసం వాసుకిని కవ్వంగా చేసుకొని మందర పర్వతాన్ని ఆధారం చేసుకొని చిలకగా ఆ సముద్రంలో నుంచి వెలువడిన 14 రూపాలలో మహాలక్ష్మి స్వరూపం కూడా ఒకటి. మహాలక్ష్మి చంద్రుడి అనంతరం ఆ సముద్రంలో నుంచి బయటికి వెడలిరాగా దేవతలంతా కూడా ఆ లక్ష్మీదేవి తమనే వరిస్తుంది అంటూ ఒక ఊహలతో ఆ అమ్మను చూడసాగారు. ఇంద్రుడు కూడా పూర్వం నా వద్ద ఉన్న రూపమే కదా, నన్నే వరిస్తుందిలే అనే ధీమాతో ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఏ విధమైన ఆలోచన లేకుండా స్వార్థం లేకుండా ఉన్నవాడు ఉన్నట్లుగా ఉన్న ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఎటో చూస్తున్న ఆ శ్రీమన్నారాయణమూర్తిని చూచి పరాకుగా లేడా స్వామి, పరధ్యాసగా లేడా స్వామి, నిర్లిప్తంగా ఉన్నాడా స్వామి కనుక లక్ష్మీదేవి తన చేతిలో ఉన్న మాలికను శ్రీమన్నారాయణమూర్తి గళసీమలో వేసి స్వామి హృదయంలో చేరింది. లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే. లక్ష్మీదేవిని మన ఇంటిలో స్థిరంగా ఉంచే నిమిత్తమై మనం చేయవలసిన పని ఏమిటి అంటే సంపద పైన మమకారం పెంచుకోకూడదు, ఉన్న సంపదను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లిప్తతతో సంపద ఉన్నది వినియోగించి మరింత అభివృద్ధికరమైన పనులు చేపట్టాలి, అంతేకాని నా వద్ద సంపద ఉన్నది కదా అని అహంకరించరాదు. నిర్లిప్తంగా ఉన్న వాళ్ళ వద్దనే లక్ష్మీదేవి అధిక కాలం నివాసం చేస్తుంది అని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది.